రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పేపర్ లీక్ వ్యవహారంపై రేపు కాక్రోచ్ పార్టీ భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇక ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా జరగనున్న ఈ నిరసన కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. ఇక పేపర్ లీకేజీల వల్ల వేలాది మంది నిరుద్యోగ యువతి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తోందని, దీనికి నిరసనగా తాము ఈ ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపడుతున్నట్లు కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ఈ మేరకు అనుమతి కోరుతూ పోలీసులకు వినతి పత్రం ఇవ్వగా నిబంధనలకు లోబడి ధర్నా చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రేపు జరగబోయే ఈ వినూత్న నిరసన ధర్నాలో దాదాపు 200 మందికి పైగా యువతీ యువకులు పాల్గొనబోతున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రేపు పేపర్ లీకేజ్ వ్యవహారంపై కాక్రోచ్ పార్టీ భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా జరగనున్న ఈ నిరసన కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. పేపర్ లీకేజీల వల్ల వేలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు అంధకారం అవుతోందని, దీనికి నిరసనగా తాము ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపడుతున్నట్లు కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ మేరకు అనుమతి కోరుతూ పోలీసులకు వినతి పత్రం ఇవ్వగా నిబంధనలకు లోబడి ధర్నా చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రేపు జరగబోయే ఈ వినూత్న నిరసన ధర్నాలో దాదాపు 200 మందికి పైగా యువతీ యువకులు పాల్గొనబోతున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సునీల్ చెప్పండి, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఇక కాక్రోచ్ పార్టీ భారీ ధర్నా అయితే నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో రేపు ఇందిరా పార్క్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన పిలుపునిచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ గతంలో నీట్ ఎగ్జామ్ లీకేజ్ పేపర్ లీకేజ్ సంబంధించిన విషయంలో ఆందోళన చేపట్టింది. ఇటీవల కాలం జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ రేపు హైదరాబాద్ వేదికగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు ఇప్పటికే పోలీసులను అప్రోచ్ కావడం జరిగింది. పోలీసులు కూడా ఆందోళనకు అనుమతి ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులందరూ కూడా అక్కడికి వచ్చి ఆందోళన కూడా చేసే అవకాశం. ఇప్పటికే దాదాపు సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఆందోళనలు అందరూ కూడా చాలా వరకు యూత్ అంతా కూడా ఒత్తాసు పలుకుతున్న నేపథ్యంలో రేపు ధర్నా చౌక్ లో దాదాపు 200 నుంచి 500 మంది సభ్యులు పాల్గొనే అవకాశం దొరుకుతుంది. దీనికి సామరస్యపూర్వకంగానే ఒక కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ జనతా డిమాండ్ చేస్తున్నారు. రేపు న్యూస్ పేపర్ లీక్ సంబంధించిన విషయంపై కూడా రేపు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ ఎత్తున ఆందోళనకు మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ జనతా పార్టీ ఇందుకు పోలీసులు కూడా అనుమతించారు. కాబట్టి రేపు పెద్ద ఎత్తున భారీగా సామరస్యపూర్వకంగానే గాంధీ మార్గంలో ఖచ్చితంగా తమ ధర్నా యథావిధిగా కొనసాగుతుంటూ కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నేతలకి చెప్తున్న తప్పకుండా కనబడుతుంది. సునీల్, కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు కొంతవరకైతే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. మరి ఇప్పుడు పార్టీ శ్రేణులు ఏమేమి డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టనున్నారు? హైదరాబాద్ లో రేపు ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాలో ముఖ్యంగా ఎగ్జామ్ పేపర్ లీక్ అయినటువంటి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. మరియు దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా వీరు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటివరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం తూతూ మంత్రంగా కొంతమంది మాత్రమే అరెస్ట్ చేశారు. ఇప్పటికీ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన విషయంలో సిబిఐ ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ని వెంటనే అరెస్ట్ చేయాలి, దీనికి బాధ్యత వహించాలి, పదవి నుంచి తప్పుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన ప్రస్తుతం రేపు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం. ఇప్పటికే సోషల్ మీడియా వేదిక ద్వారా యువత అంతా కూడా తరలి రావాలంటే కూడా వారు పోస్టులు పెడుతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఈ ధర్నాకు వచ్చే అవకాశాలు కూడా సమాచారం తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.